కఠోర శ్రమ ఉంటే జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా వాటి నుంచి బయటపడచ్చు. ఎంతటి లక్ష్యాన్నైనా అందుకోవచ్చు. ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాడు 18 ఏళ్ల కుర్రాడు. సమోసాలు విక్రయించే ఆ కుర్రాడు తన అసమాన ప్రతిభతో నీట్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. సోషల్ మీడియాలో అతనికి సంబంధించిన స్టోరీ తెగ వైరల్ అవుతోంది. ఒకవైపు చదువు, మరోవైపు సమోసాలు చేస్తూనే ఈ ఘనతను అందుకున్నాడు. ఈ టీనేజర్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. లైఫ్లో కష్టపడితేనే ఏదైనా సాధించొచ్చు అనేందుకు అచ్చమైన ఉదాహరణగా నిలుస్తున్న ఈ కుర్రాడి పేరు సన్నీ కుమార్. అతడు ఉండేది నోయిడాలో. జీవనం సాగించేందుకు సమోసా స్టాల్ నిర్వహించే అతడు రాత్రిళ్లు చదువుకుంటూ నీట్ క్వాలిఫై అయ్యాడు. ప్రిపరేషన్ మొదలెట్టిన ఏడాది కాలంలోనే అతడు నీట్ క్వాలిఫై అయ్యాడు. శ్రమకు సాక్ష్యంగా నిలుస్తున్న అతడి గది వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివిధ సబ్జెక్టులకు సంబంధించి సిద్ధం చేసుకున్న షార్ట్ నోట్స్ తాలూకు పేపర్లను అతను గోడకు అతికించాడు. నిత్యం వాటిని చదువుతూ పాఠాలను మననం చేసుకునేవాడు. మధ్యాహ్నం 2 గంటలకు స్కూల్ పూర్తయ్యాక సమోసా స్టాల్కు వెళ్లేవాడు. అక్కడ రాత్రి వరకు పనిచేసేవాడు. ఇంటికెళ్ళాక చదువుకోవడం ప్రారంభించేవాడు. నీట్ 2024లో 720 మార్కులకు గాను 664 సాధించి క్వాలిఫై అయిన సన్నీ డాక్టర్ కావాలన్న తన కల సాకారం దిశగా తొలి అడుగు వేశాడు. చాలాసార్లు రాత్రంతా చదువుకునేవాడినని చెప్పాడు ఈ టీనేజర్. రాత్రిళ్ళు చాలా సమయం చదువుకోవడం వల్ల ఉదయం లేచినప్పుడు కళ్ళు నొప్పులు పుట్టేవని గుర్తు చేసుకున్నాడు. తను ఎంత శ్రమించినా ఇప్పుడు ఫలితం దక్కినందుకు సంతోషంగా ఉందని అన్నాడు. ఒక్క క్షణం ఆ శ్రమ భారాన్ని దించేసుకున్నట్లుగా అనిపిస్తోందన్నాడు. రోగాలను నయం చేసే మందులను చూడగానే ఆసక్తి ఉంటుందని, మందులతో రోగాలు ఎలా నయం అవుతాయో తెలుసుకోవాలనిపించి బయాలజీ సబ్జెక్ట్ను ఎంచుకున్నట్లు సన్నీ చెప్పాడు. సన్నీ వైద్య విద్య ఖర్చులు భరించేందుకు పలువురు ముందుకొచ్చారు. టాలెంట్ ఉన్న అతని చదువు బాధ్యతలను తీసుకున్నారు. అయితే యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న సన్నీపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. లైఫ్లో కష్టపడితే పేదరికం తలవంచక తప్పదని సన్నీ నిరూపించాడు అంటున్నారు.